అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. ఇన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఎప్పుడు లేనురా. వదిలేరా చూసుకుందాం. ఎంత తిట్టుకున్నా సరే ఒక్కరోజు మాట్లాడకుండా ఉండకపోయేది, తర్వాత వచ్చి మాట్లాడేదిరా. ఇప్పుడేం అర్థం కావట్లేదురా. వదిలేరా, ఈ ఒక్కరోజేగా, రేపైతే తనే వచ్చి మాట్లాడుతుంది ఏంటి. పద వెళ్దాం. వదిలేరా, కూల్గా ఉండు. ఇదిగో తీసుకోండి. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. తినేసి వెళ్ళమ్మా. ఇప్పటికి లేట్ అయిపోయింది, నేను తర్వాత తింటాలేమ్మా. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఇలా ఖాళీ కడుపుతో వెళ్తారా? తినేసి వెళ్ళమ్మా, కావాలంటే మావయ్య నిన్ను డ్రాప్ చేస్తాడు. అవునమ్మా, మామయ్య వచ్చి నిన్ను దిగబెడతారులే. కొంచెం తినేసి వెళ్ళమ్మా. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదమ్మా. తినేయమ్మా, బండిలో దింపేసి వస్తాను నేను. చెప్పరా. తినమ్మా. ఇంకా రావట్లేదేంటి మామ? వస్తుందిరా. ఎవరు మామ వాడు? వాడు వాళ్ళ మామ, కానీ ఇదెందుకు వాడి బండిలో ఎక్కువస్తున్నట్టు? పరీక్ష బాగా రాయమ్మా, నేను వచ్చి తీసుకెళ్తానులే. అక్కర్లేదు మావయ్య, నేను వచ్చేస్తాను. నాకు కూడా ఏం పని లేదు కదమ్మా, వచ్చి తీసుకెళ్తానులే. సరే మావయ్య. సరే వస్తానే, బాయ్. బాయ్. ఈవిడెట్ట గెలిచిందో అర్థం కావట్లేదురా. మామా కొంచెం జాగ్రత్త. వాళ్ళ అబ్బాయిని కొట్టిన కోపంలో నేను ఏదైనా చేయొచ్చు, చూసుకో. ఊరుకోరా, గొడవ అయిపోయిన రోజులు అవుతుంది. హే, అలాగెందుకు అనుకోవాలరా, ఎలక్షన్లు కాబట్టి కొంచెం కామ్గా ఉన్నారేమో. ఎందుకైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. చెప్పండి. నాన్న సడన్ గా కింద పడిపోయారన్నయ్య. ఏం మాట్లాడుతున్నారా? ఏం తెలియట్లేదన్నయ్య. ఇక్కడ డాక్టర్లందరూ హైదరాబాద్ తీసుకెళ్తేనే మంచిదంటున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? అంబులెన్స్ లో ఉన్నామన్నయ్య, కర్నూలు దాటాం. చూసుకొని జాగ్రత్తగా రండి. అక్కతో చెప్పి హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు నేను చేపిస్తాను. అక్క, నాన్నకు బాగలేదంట, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారంట. మళ్ళీ ఏమైంది? బానే ఉన్నారు కదా. పాండు నాన్న దగ్గరే ఉన్నాడా? పర్లేదక్క, భయపడకండి. పాండ్య ఆయనతోనే ఉన్నాడు. మీరు మామని తీసుకుని వచ్చేయండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. నాన్నా, ఇప్పుడు ఎలా ఉంది నాన్నా? ఇప్పుడు పర్వాలేదమ్మా. డాక్టర్ ఏం చెప్పారు? హార్ట్ లో బ్లాక్ ఉందంట, ఒక నెలలో ఆపరేషన్ చేస్తే సరిపోతుందంట. భయపడాల్సిందేం లేదని చెప్పారు. నాన్న, ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. లేదమ్మా, మన పాండుకి గాయత్రికి పెళ్లి చేసే వరకు నాకు ఎలాంటి ఆపరేషన్ వద్దమ్మా. మామా, మీరు ఆపరేషన్ చేసుకుని క్షేమంగా రండి, తర్వాత మాట్లాడుకుందాం. అలా ఏమి కుదరదలుడు. ఈ ఒక్క పెళ్లి చూస్తే చాలు, ఆ తర్వాత నాకేమైపోయినా పర్వాలేదు. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? మీరు బానే ఉన్నారు కదా. నీకేమీ తెలీదమ్మా. అల్లుడు, రేపు ముహూర్తం బాగుందంట, రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం. ఈ అమావాస్యలాక మనం ఏదో ఒక రకంగా పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఏంటక్క మామని చూస్తున్నావు? మనం ఎప్పుడు అనుకున్నది కదా. ఇదంతా సరే మామా, కానీ ఒక్క రోజులో ఏర్పాటు ఎలా సాధ్యం? ఏర్పాట్లు చేయడానికి ఏమున్నాయి మావయ్య? మన చుట్టాలందరినీ పిలిచి ఇంట్లోనే నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుందాం, అంతే కదా. ఈ పెళ్లి జరగలేదంటే నేను ఏ ఆపరేషన్కి ఒప్పుకోను. ఆ తర్వాత మీ ఇష్టం. సరే మామా, చేద్దాం.
నాన్నని హాస్పిటల్లోనే ఉండేద్దాం. నిశ్చితార్థం రోజు మాత్రమే నాన్న ఇంటికి తీసుకొద్దాం. మొత్తం ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. సరే నాన్న, గాయత్రి ఇంటికొచ్చేస్తుందేమో. తాళం నా దగ్గరే ఉంది. నేను ఇక వెళ్ళొస్తాను. అలాగే. ఆ? సరేనా? నేను వెళ్ళొస్తానండి. చూసుకుంటాను, వెళ్ళు. ఇక్కడే ఆపు బాబు. ఇలా తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఎంతసేపు అని వెయిట్ చేయాలి బయట? హాస్పిటల్కి వెళ్ళొచ్చావమ్మా. ఏంటి, హాస్పిటల్కా? ఎందుకమ్మా? లోపలికి రా, చెప్తాను. ఎందుకమ్మా హాస్పిటల్కి వెళ్ళారు? ఏమైంది? తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట. ఊళ్ళో కళ్ళు తిరిగి కింద పడిపోతే పాండు మామయ్య తీసుకొచ్చాడమ్మా. ఏమంటున్నావమ్మా? ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా. 1 నెలలో ఆపరేషన్ చేయాలంట. డాక్టర్ చెప్పారమ్మా. అయితే ఆపరేషన్ చేయించాల్సింది కదా. ఎక్కడా? మీ పెళ్లి చూడకుండా ఏ ఆపరేషన్ చేయించుకునని పట్టుదలగా కూర్చున్నాడాయన. మేం ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదాయన. వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం చేసి 1 నెలలోపు మీ పెళ్లి చేసేయాలంటున్నాడు తాతయ్య. ఇప్పుడు నా పిల్లంత అవసరమా అమ్మా? తాతయ్య కోసం చేసుకుని తీరాల్సిందేనమ్మా. రేపు నాకు ఎగ్జామ్ ఉందమ్మా. నాన్నేమన్నారు? అందరూ ఒప్పుకున్నారమ్మా. రేపు నువ్వు ఎగ్జామ్ రాసేసిరా. సాయంత్రమే కదా. ఉం? సరేనా? రా. అవునండి, మా నాన్నగారికి ఇలా జరగటం వల్ల తొందరగా పెళ్లి చేసేమన్నారు. అందుకే ఇంత తొందరగా చేస్తున్నాం. ఏమనుకోకండి. మీరు కొంచెం అన్నయ్య గారికి కూడా చెప్పండి. సరే, ఉంటానండి. అనుకోకుండా చేస్తున్నావమ్మా. అందుకే ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాను. సరే కమలా, ఉంటాను. అమ్మా, ప్రియ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చొస్తాను. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈ సమయంలో బయటికి ఎందుకమ్మా? లేదమ్మా, ఇది తన బుక్కే. ఎగ్జామ్స్ కి తను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. అలాగే ఎంగేజ్మెంట్ గురించి కూడా చెప్పేసి వస్తాను. సరేనమ్మా, తొందరగా వచ్చేయ్. సరేనమ్మా. రా. నాన్నకి ఎలా ఉంది? తిన్నారా? తిన్నారక్క, పర్వాలేదు. గాయత్రి ఎక్కడుంది? పడుకుందా? వాళ్ళ ఫ్రెండ్ ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంత రాత్రి పూట? లేదు, ప్రియా బుక్ మన గాయత్రి దగ్గరుందంట. రేపు పరీక్షలు కదా, అది ఇచ్చేసి నిశ్చితార్థం గురించి కూడా చెప్పేసి వస్తానని చెప్పింది. సరే సరే అక్క, చాలా ఆకలేస్తుంది. తినడానికి వండి పెట్టవా? ఇదిగో తీసుకొస్తాను. ఏంట్రా ఇది? ఏదోలా ఉందిరా. తను లేకుంటే నేనుండలేనని తనకు తెలుసు. తెలిసి కూడా ఇలా హింసిస్తుందేంట్రా? తీసుకొని తాగరా, అంతా సరైపోతుంది. దీనివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ బాధపోవడానికి కూడా దీన్ని వాడాల్సి వస్తోంది.